నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా సిసి ప్రేక్షకులకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాంశాలు. ఘనంగా సంక్రాంతి వేడుకలు, చిలకలూరిపేటలో వైభవంగా ఉత్సవాలు. మంత్రి ప్రతిపాటి దంపతుల ఆధ్వర్యంలో చిన్నారులకు భోగి పండ్ల ఉత్సవం. ఆర్యవైశ్య విద్యానిధికి ఆర్థిక సహాయం అందించిన కమిషనర్ నామా కనకారావు, అభినందించిన ఆర్యవైశ్య ప్రముఖులు. ప్రతిపాటి గార్డెన్స్ నందు వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, కళ్యాణం జరిపించిన ప్రతిపాటి దంపతులు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఘనంగా మకర జ్యోతి దర్శనం, జ్యోతిని దర్శించుకుని పునీతులైన భక్తులు. ఎస్తేరాణి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు. ప్రతిపాటి వెంకటకుమారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సంక్రాంతి పండుగ చిలకలూరిపేటలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఉత్సవాలు చేసేందుకు చిలకలూరిపేట పట్టణ వాసులు సిద్ధమయ్యారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మంత్రి ప్రతిపాటి పుల్లారావు, వెంకటకుమారి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ నందు భోగిపళ్ళ ఉత్సవం నిర్వహించారు. ప్రతిపాటి పుల్లారావు, వెంకటకుమారి దంపతుల కుమార్తె స్వాతి ముద్దుల కూతురు వల్లూరి హాస్య భోగిపళ్ళు కార్యక్రమం జరిపారు. భోగి పండుగ సందర్భంగా మంత్రివర్యులు భోగి మంట వేశారు. ఈ భోగి పండ్ల ఉత్సవానికి పుర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వారి వారి చిన్నారులకు భోగి పళ్ళు పోయించారు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ, ఆనందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. ఏరువాక ఎదల మీద పంటలు తీసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం. తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. విశ్వబ్రాహ్మణ పరిషత్ ముద్రించిన 2019 సంవత్సర క్యాలెండర్ను మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ ఏలూరు కోటేశ్వరరావుతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పూసపాటి బాలాజీ, సిద్ధు శివయ్య, కిషోర్, బొప్పొడి కిరణ్, మానేపల్లి సుధాకర్, సిద్ధు లోకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ఇప్పటి వరకు మరి విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఎన్నో మరి సహాయాలు చేశారు. వాటిలో మొన్న ఫెడరేషన్ లోన్స్ గురించి కానీ, ఆదరణ పథకాల కింద కానీ, అలాగనే మరి ఎన్నో రకాలుగా బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి మరి పుల్లారావు గారు చేసినట్టుగా మాకు ఎవరు చేయలేదు. ఈసారి ఎన్నికల్లో అని ప్రత్యేకంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తరఫున విశ్వబ్రాహ్మణులు ఉంటూ ఉన్నారు. ఈసారి ప్రత్యేకంగా మా వంతుగా మేము మరి అంతా ఒకటయి మరి విశ్వబ్రాహ్మణుల తరఫున ప్రతిపాటి పుల్లారావు గారికి మద్దతు తెలుపుతూ తెలియజేసుకుంటా ఉన్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారు మంచి హృదయంతో బీసీ బలహీన వర్గాలని చేరదీసి బీసీ బలహీన వర్గాలకు ఆదరణ 2 పథకాన్ని అందజేసి కొన్ని వందల మందికి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆదరణ పనిముట్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కార్పొరేషను వివిధ బీసీ ఫెడరేషన్ల ద్వారా 100 కోట్ల స్థాయిలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్య ద్వారా వందల మంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళేదానికి అవకాశాన్ని ప్రతిపాటి పుల్లారావు గారు కల్పించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మరలా భారీ మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో స్థానం కల్పించి మన రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషను, విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున చిలకలూరుపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రతిపాటి పుల్లారావు గారికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకురాలు, జిల్లా టీడీపీ కార్యదర్శి దానికొండ ఎస్తేర్ రాణి టీడీపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి ప్రతిపాటి సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి అన్నారు. మంగళవారం ఎస్తేర్ రాణి ఏర్పాటు చేసిన కేకును ఆమె కట్ చేసి పంచిపెట్టారు. ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు పెన్షన్లు రెట్టింపు చేయడం హర్షణీయమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేస్తున్నట్లు ఎస్తేర్ రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజా సువార్త, విజయమ్మతో పాటు పలువురు మహిళలు, విష్ణునాయక్ తదితరులు పాల్గొన్నారు. పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రగతికి ప్రతిరూపం పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మేడం వెంకటకుమారి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటకుమారి గారి నాయకత్వం. ఈరోజు సంక్రాంతి పర్వదిన సందర్భంగా
చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఆరంభంలోనే మనకు అన్ని మంచి సుఖనాలు కనిపించినాయి. చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా 1000 రూపాయల పెన్షన్ పెంచే చాలా గొప్ప పని చేశారనుకున్నాము. ఆ 1000 రూపాయలని 2000 పెన్షన్ చేశారని ప్రతి ఒక్క వృద్ధాప్యంలో గుండా అందరి మొహాల్లో సంతోషం వెలుగు చూస్తూ ఉంది. ఈ రోజున ఇవాళ ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ అభివర్ణించి చెప్పుకోవటం ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ శుభసూచకంగా మేమందరం పరిగణిస్తున్నాము. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చంద్రబాబు గారి నాయకత్వంలో వృద్ధాప్య పెన్షన్ గతంలో 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు చేశారు. నిరాటంకగా 5 సంవత్సరాల పెన్షన్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మళ్ళీ ఆ పెన్షన్ని 2000 రూపాయల పెన్షన్ చేశారు. వాళ్ళందరి మొహంలో వెలుగు ఆనందమే. తెలుగుదేశం పార్టీ ఒక సంతోష శుభసూచన. చంద్రబాబు నాయుడు కొత్తగా అనౌన్స్ చేయబోతున్నారు. డ్వాక్రా గ్రూపులు అందరూ కూడా వాళ్ళకి ఏదైతే పెండింగ్ ఉందో ఆ లోన్ కూడా వేస్తామంటున్నారు. రైతు బంధు పథకం పెడతారట. ఇంకా ఏదైతే రైతులకి, మధ్యతరగతికి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మేలు చేకూర్చే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదే మరలా మీరు గుర్తించి మరలా వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా తెలుగుదేశం పార్టీని, అలాగే పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రిగా గెలిపించాలని మీ అందరూ వాళ్ళ తరఫున కూడా మీరు బలపరిచి మీరు గెలిపించవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మీరు ఆలోచించుకుంటున్నారు. ఈ రోజున ఎవరు మనకు నిజంగా చేస్తున్నారనేది మీలో అందరికీ ఇప్పుడు వచ్చింది. ఇదివరలో గతంలో చిన్న చిన్న అనుమానాలు ఉండేవి, కానీ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది అని చెప్పి మీ అందరి సమక్షంలో మీరందరికీ తెలిసి నా దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇది ఇంకా మనకు అమలవుతుంది. మంచి కార్యక్రమాలు జరుగుతాయి, మంచి అభివృద్ధి జరుగుతుంది మనకి. అందువల్ల తెలుగుదేశం పార్టీని కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా అభినందిస్తున్నారు. కాబట్టి మళ్ళా అదే బాబు గారే రావాలని కోరుకుంటూ మళ్ళా మన ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారికి రావాలి. మన చిలకలూరిపేట నియోజకవర్గంలో సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మరి పేద మహిళలకు కానీ, దళితులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, ప్రతి ఒక్కరికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ, డయాలసిస్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఎక్కడ లేని చరిత్రలో ఎక్కడ లేని అటువంటి విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలని 200 రూపాయలని 2000 రూపాయలకు పెంచిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చేతులెత్తి మా అందరి తరపున దళితులు కానీ మా నియోజకవర్గం అందరి తరపున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు ముఖ్యం ప్రజా సేవకు అంకితమైన ఆది దంపతులు. నిజంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒకవైపు, మా అమ్మగారు మేడం గారు శ్రీమతి వెంకటకుమారి గారు ఒక ఆది దంపతుల్లా ప్రజా సేవే మా జీవిత లక్ష్యంగా పనిచేస్తున్న వారికి, మన నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అట్టడుగున్నటువంటి ప్రజానికానికి, పేద వర్గాలకు, మధ్యతరగతి ప్రజానికానికి, యువతకు, మహిళలకు, మన రైతాంగ సోదరులకు ఈరోజు రైతు రుణమాఫీలో మన ప్రియతమ నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ శాఖ మంత్రులుగా ఒక రైతు బిడ్డగా రైతు రుణాన్ని తీర్చుకున్నారు. 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ ద్వారా చరిత్రను సృష్టించిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. కుల మతాలకు అతీతంగా చిలకలూరిపేటలో మేమిద్దరం కూడా ప్రతి ఒక్కరిని ఆదరిస్తామని, ఎప్పుడు ఇలాగే ఉంటామని వీళ్ళందరికీ కూడా అభిమానంగా వాళ్ళందరూ వచ్చారు కూడా. నేను కులమని వాళ్ళు అన్నారు, కానీ వీళ్ళందరూ మా సొంత బిడ్డల్లాగానే, సొంత కార్యకర్తలాగానే, సొంత మనుషుల్లాగానే భావిస్తూ ఉంటాము. లోక కళ్యాణార్థం శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెంకటకుమారి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా ప్రత్తిపాటి దంపతులతో పాటు వల్లూరి శరణ్, స్వాతి దంపతులు కూడా పీటలపై కూర్చుని శ్రీ వెంకటేశ్వర పద్మావతి గారుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ కళ్యాణానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. శ్రీరంగరంగని అంగరంగ వైభోగం
ద్వయమంత్ర పాసురములు పాడి ముడిచిన విరులను ముకుందుని కొసగి జతగా కూడిన జగదేక జననీ కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం సచీదేవి తిలకమును దిద్దగా సరస్వతి మణివాసికను కట్టగా పార్వతీ పారాణి పెట్టగా మధువై వరలిన వసుధాదేవి కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ వైభోగం పరిమళ తైలము పూసి శ్రీలక్ష్మి శ్రీహరి కురులను దువ్వగా నీలాదేవి కస్తూరి తిలకమును తీర్చగా రంగడు వరుడై రంజిల్లు కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీరంగరంగని అంగరంగ జరుపుతారు. తిరుపతి గోదా కళ్యాణానికి ఉన్నటువంటి విశేషం, ఒక అమ్మాయి ఈ ధనుర్మాస వ్రతము, మార్గశీర్ష మాస వ్రతము, సిరినోము, శ్రీమతము, తిరుపావై అనేటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆయనను భగవంతునిగా ఆరాధన చేసి ఆయన ద్వారా మొక్కులను తీర్చుకొని ఆయనే రక్షకుడు అనేటువంటి భావన ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నదన్నమాట. ఇది అది చిన్న విగ్రహమైన పెద్ద విగ్రహమైన ఫోటోలో ఉన్న బొమ్మ రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా సరే అది భగవత్తత్వంగా విశ్వసించేటువంటి ఒక మహత్తరమైనటువంటి యోగ్యత మనకు ఉన్నదన్నమాట. అయితే ఆయన కనపడకుండా వినిపిస్తూ ఉంటాడు. మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. లేవమంటే లేస్తున్నాం, చూడమంటే చూస్తున్నాం, వినమంటే వింటున్నాం, పలకమంటే పలుకుతున్నాం, నడవమంటే నడుస్తూ ఉన్నాం, చెయ్యమంటే చేస్తున్నాం. చిలకలూరిపేట ఆర్యవైశ్య విద్యానిధికి మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు 11,000 రూపాయలు మరియు ఒక కంప్యూటర్ను బహుకరించారు. ఆర్యవైశ్య విద్యానిధి కన్వీనర్ పొట్టి శ్రీరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు జీవి రాఘవులు, వెంకట్రావు, అప్పారావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం ఆ కెమిస్ట్రీ పాఠం చూద్దాం డయాస్ మీద కూర్చోడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరినీ ఒకసారి కాదు సార్, ఒక్కొక్కసారి 80-20 కదా, ఇంకా ఎక్కువ కూడా అవుతున్నాం. నేను మీకు చెప్పడం మీరు నాకు చెప్పడం ఈజీగానే ఉంటుంది. అది కన్సర్న్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. తర్వాత పాంప్లెట్ ఒక మంచి బ్రోచర్ లాగా వేసి ఒక కుర్రాడిని 10,000 ఇచ్చి పెట్టి పేరు ఆదివాసీ విద్యానిధి చిలకలూరిపేట. సంగమేశ్వర భరత్. ఈరోజు అలాగే గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 30-140 మందికి కానీ 7 లక్షలు సుమారుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. దీనికి గాను కమిటీ సభ్యులను ప్రైవేట్ అది ఎంతో ఇన్కమ్ చిలకలూరిపేటలో
2006-7 సంవత్సరాల్లో ఆర్యవేశ విద్యానిధి ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సంవత్సరం కేవలం 10 మంది స్నేహితులతోటి ప్రారంభించి 65,000 రూపాయలు ఆ రోజు విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. ఎంతోమంది దాతల యొక్క పెద్ద మనసుతోటి వారు అందించే సహాయం వల్ల రోజు రోజు నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూ గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము సుమారు 7 లక్షల వరకు కూడా విద్యార్థులకి ఈ స్కాలర్షిప్స్ని అందజేస్తూ ఉన్నాము. కాకపోతే ఆర్యవేశ విద్యానిధి ద్వారా చిలకలూరుపేటలో ఈ ఉపకార వేతనాల పంపిణీ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విద్యార్థుల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చాలా అరుదుగా మాత్రమే ఒకరికిద్దరికి అదనంగా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాము. ఈరోజు భరత్ కుమార్ అనే ఈ విద్యార్థి గుంటూరు మెడికల్ కాలేజీలో డిప్లొమా అభ్యసిస్తూ ఉన్నారు. ఈరోజు నిజానికి ఆ అబ్బాయి ఇక్కడ రావటం కూడా మాకించి ఆ విద్యార్థికి తమ సువర్ణస్థాల మీదుగా చెక్కును అందజేయటమే కాకుండా ఈ 11,000 రూపాయలకి మించి మాకు ఈరోజు ఆ డిజిటలైజేషన్ పర్పస్ కోసం కంప్యూటర్ పర్పస్ కోసం ఆ కంప్యూటర్ కాస్ట్ లేదా కంప్యూటర్ని ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నందుకు మా ఆర్యవేశ విద్యానిధి తరపున అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, పెద్దలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భోగి పండుగ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ భోగభాగ్యాలను ఇవ్వాలని, అదేవిధంగా సంక్రాంతి సంబరాలతోటి చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి పదంలో సాగడం కోసం మనం అందరం కూడా కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో ఈ సంక్రాంతి పర్వదినం నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సుశిక్షితుడైనటువంటి సైనికుల్లా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా అభివృద్ధిగా కృషి చేద్దామని, దేశంలో కులాలు, మతాలు, భాషలు, వర్ణాలు, వర్గాలు అతీతంగా అఖండ భారతావని నిర్మాణంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుండే విధంగా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ రైతులు ఆనంద సంతోషాలతోటి పాడి పంటలతోటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఘనంగా జరిగింది. ఈ మకర జ్యోతిని దర్శించుకునేందుకు చిలకలూరుపేట ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం జ్యోతిని దర్శించుకుని పునీతులయ్యారు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గంపిటివారి వీధిలో ఆధ్యాత్మిక కేంద్రం వద్ద వివేకానంద సాహిత్య ప్రదర్శన జరిగింది. ఈ 2 రోజుల పాటు ఉండే ఈ ప్రదర్శనలో చౌకగా దొరికే వివేకానంద పుస్తకాలను అమ్మకానికి ఉంచారు. కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు మేడూరి వాసుదేవరావు తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ కాంతయ్య, ఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వివేకానంద జయంతి సందర్భంగా మన చెరువులూరుపేట రామకృష్ణ సేవా సంస్థ ఫెస్టివల్ వివేకానంద సాహిత్యము రామకృష్ణ పరమ సాహిత్యం వీటికి సంబంధించిన వ్యక్తిత్వ వికాస బుక్స్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లకి సబ్సిడీ ప్రైసెస్ అవి ఆచరణలో పెట్టుకుంటే మనశ్శాంతికి కానీ దేనికైనా కానీ వివేకానంద ఆశయాల ప్రకారం నడుచుకుంటానికి కానీ అన్ని విధాల ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈ బుక్ ఎగ్జిబిషన్ చిలకలూరుపేటలో పెట్టడం. చిలకలూరుపేట రామకృష్ణ సేవా సమితి వారు ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా 2 రోజులు ఉంటుంది కాబట్టి యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాహితీవేత్తలు పెద్దలు ఎవరైనా సరే ఈ పుస్తక ప్రదర్శన తిలకించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువతకు మేలు కొల్పించినటువంటి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని మన భవితను మనమే తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆశయాన్ని మన అందరం కట్టుబడి ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి తానికొండ ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. మహిళలు విశేషంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజశేఖర్ మాస్టారు, వెంకయ్య చౌదరి, విష్ణు నాయక్ పాల్గొని మాట్లాడారు. వితంతులకు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను 10 రెట్లు పెంచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్తేర్ రాణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో సువార్త, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియులు శ్రీ లాజర్ గారు, అదేవిధంగా మా మాస్టారు శ్రీ కేరళ రాజశేఖర్ మాస్టర్, వారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు నిరంతరం ఒక మంచి ఉత్సాహం ఉండే మన ప్రియులు కేరళ రాజశేఖర్ మాస్టర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మన నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఎందుకు నిమిత్తం అంటే మన దళితులుగా ఈరోజు సీఎం గారు ఎక్కడ లేని ఒక 10% అంటే 200 రూపాయల పెన్షన్ని పేదల కోసం రాష్ట్ర పరిపాలన రాష్ట్రం అంతా అప్పుల్లో ఉన్నా కానీ 10 రెట్లు పెంచి మన కోసము ఆయన చేయాల్సిన త్యాగం ఎంతో అది వినలేనిది. 11 రకాల పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ డబుల్ చేయడం జరిగింది. ఆ డబుల్ చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఇంకా వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి పదాన్ని పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో మన ఎస్తేర్ రాణి గారు ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాలకు అతిథులుగా మన వెంకయ్య చౌదరి గారు, రాజశేఖర్ గారు, విష్ణు నాయక్ గారు, ఆ తర్వాత ఎస్సీసీఎల్ అధ్యక్షులు లాజర్ గారు, ఇంకా తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బహుమతికి అర్థం పట్టేలా రాష్ట్రం మొత్తం మీద దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా కృతజ్ఞతతోటి ఈ చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు, పూలాభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరత తీర్చేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాల గురించి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వారిని మనం అందరం కూడా ఖండించాల్సినంత అవసరత ఇప్పుడు ఆసన్నమైంది. మనది రాష్ట్రంలో మొత్తం 1,45,00,000 కుటుంబాలుంటే లిక్విడ్ క్యాష్ 65 లక్షల కుటుంబాలకు పెన్షన్లు పోతున్నాయి. ఈ రోజున దుర్మార్గంగా మళ్ళీ నేను విమర్శిస్తా ఉన్నారు, మళ్ళీ ఇచ్చే పెన్షన్లేనా అని. ఇచ్చి చూపించాం, 4.5 సంవత్సరాలు మనం ఇచ్చి చూపించాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే 5వ తారీఖు జీతాలు తీసుకుంటున్నారు అదే విధంగా పెన్షన్లు తీసుకుంటున్నారు, ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు.
సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ తరకు సెలవు. నమస్కారం.